మళ్ళీ ప్రత్యేకోద గాండింపు మొదలైపోనదిరా. ఓదా ఓదా అని గ్యాంపోన్ రికార్డు నాకు కేంద్రానికి కేకేసి చాలా మంది కూకుండిపోనరు. మన పక్కన తమిళ్ చేసిన జల్లికట్టు పోరు మళ్ళీ నెగ్గొట్టేసింది. ఈ పాలి ఆసామాసిగా ఉండదట. యువరత్తాన్ని రంగంలోకి దింపేసి తాడో పేడో తేల్చేసుకుందామని ఎవరడీ బ్యాటర్లాగా గొప్ప ఛార్జింగ్ మీద ఉన్నారు మన కుర్రజనం. వాళ్ళని కాంగ్రెస్ కద్దర సొక్కాలు, జగన్ సైన్యం, ఎర్రదండు అల్లా పక్క నుండి జనసేనాన్ని ఎగదోత్తండ్రు. దీంతో మళ్ళీ ప్రత్యేక గొంతుకు ఆ గోళ కిర్రు పెట్టేసి నాకుంది. సమైక్యాంధ్ర పోరాటంలోను ఊరువాడ సుట్టేసిన యువజన విద్యార్థి చేసి మన బీచ్ని జన సముద్రంగా మార్చేసి స్టేటస్ సునామీ ఎలాగుంటుందో మోదీ సాబుకు చూపించేయాలని మంచి కాక మీద ఉన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్టూడెంట్ జేఏసీ నుండి పూర్తి మద్దతుని ప్రకటిస్తున్నాం. అంతేకాదు మన విద్యార్థులు విజయవాడ నుండి 4,000 మంది విద్యార్థులు తమ సొంత వాహనాల్లో ప్రత్యేక వాహనాల్లో విజయవాడ నుండి రానున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర నలుమూల నుండి కాలేజెస్ నుండి యూనివర్సిటీస్ నుండి వేలాదిగా 26న ఆర్కే బీచ్ కి తరలి రానున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతుకి ప్రకటించి సపోర్ట్ ఇస్తుందని మేము కోరుకుంటున్నాం. రిపబ్లిక్ డే నాడు 26వ తారీఖున ఒక ఇసాక బీచ్లోనేటి తిరుపతి వెంకన్న సాక్షిగా ఎస్వి యూనివర్సిటీలోని కృష్ణమ్మ సాక్షిగా కృష్ణా బ్యారేజీ దిగువన దుమ్ము రేపడానికి సరంజామా సిద్ధమైపోతుంది. మోదీ సారు వాదా మరిసిపోనారేటంతూ ఆటాడి పాట పాడేస్తాండ్రు మన కుర్రోలు. ఒక లుక్ వేసుకోండి. రోడ్డు మీద తిరుగుతున్న జనం మారలేదు, మీకు ఓటు వేసిన ఈ ప్రజలు మారలేదు, జనం జీతాలు బతుకులేవి మారలేదు, మీరెందుకు మారారు మోడీ? దేశాలు తిరిగే మీ స్కెడ్యూల్ మారలేదు, కెమెరాకి మీరు పెట్టే ఫోజు మారలేదు, మీరేసే డిజైనర్ సూట్లు మారలేదు, మీరెందుకు మారారు మోడీ? వెంకయ్య నాయుడు చెప్పే ఆ సొల్లు మారలేదు, ఆ స్టేట్ విరిగిన స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, మేము ఫుల్స్ అయిన మీ స్క్రిప్ట్ సూపర్ హిట్, మీరెందుకు మారారు మోడీ? మోడీ మోడీ గారు మోడీ గారు ఓ మోడీ సారు గారు ఎన్నిసార్లు చెయ్యాలి మేము ధర్నాలు? మోడీ గారు ఓ మోడీ సారు గారు ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇయ్యండి సారు. జల్లికట్టు కోసం అరంవోలు ఎలాగ ఎద్దు కొమ్ములు ఉంచేస్తారో అలాగ కలిసికట్టుగా కేంద్రం మెడలోంచడానికి అందరు రెడీ అయిపోతాండ్రు. వాళ్ళు వంచగానే ఏంది మనం వంచనేమేటని రంగంలోకి దిగిపోతాండ్రు మనోళ్ళు. ప్రత్యేకోదా ఎన్నికల సభల్లోనిచ్చిన పంచదార పలుకునాటి హామీ. ఎన్నికల ముందు పార్లమెంట్లోని పెద్ద నోరెట్టి అరిసీసి గీపెట్టిన డిమాండ్ దగ్గర 3 సంవత్సరాలు అవుతున్నా దానికి దిక్కు దివానం లేకుండా పోనది. అర్ధరాత్రి నాడు అరుణ్ జైట్లీ విలేకరులకి కబురెట్టి ఓదానేదో గేదానేదో ప్యాకేజీ ఇస్తామంతే అని మైకెట్టి సెలిపోండం. సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నమని మన బాబు గారు అయితే వాకే అని తలూపీసినారు. అక్కడతోటి ఓదా గాలి తీసేసిన ట్యూబ్నాగ్ అయిపోయింది. జగన్ స్టూడెంట్లతో మీటింగాలు ఎట్టడం, మన కాటమరాయుడు ప్రత్యేక హోదా మీద పెద్ద నోరెట్టి పెసంగాలు చేయడం, ఆంధ్ర మేధావులు అడపాదడపా పెడబొబ్బలు ఎట్టడం, కద్దర కాంగ్రెస్ సంతకాలతోటి మొదలెట్టి వాళ్ళు పాటలే వాళ్ళు పడ్డారు. అయినా ఏ లాభం లేదు. దాంట్లో కమిట్మెంట్ ఉండాలి. ఎలక్షన్ నాడు ఒక మాట, ఎలక్షన్ అయిపోయిన ఒక మాట, అయిపోయిన తర్వాత వచ్చి ఈ మాట అంటేగా ఆ రోజు సాక్షిగా మన స్టేడియంలో ఆ రోజు ప్రధానమంత్రి గారు ఆ రోజు ఈనాటి ముఖ్యమంత్రి ఏం చెప్పారండి? 5 సంవత్సరాలు 10 కాదు 17 అదే స్టేజ్ మీద చెప్పారు కదా. ఇవి చెప్పిన మాట చేయకపోతారు కదా. చెప్పండి. రాష్ట్రానికి బీజేపీ తెలుగుదేశం చేస్తున్నటువంటి ద్రోహానికి నిరసనగా ఈ మహాసమ్మేళనం జరగబోతూ ఉన్నది. ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా ప్రకటించాలనేటువంటి నినాదంతో తమిళనాడులో జల్లికట్టుపై తమిళనాడు ప్రజానీకం సాగించినటువంటి చెన్నై మెరైన్ బీచ్లో ఎలాంటి నిరసన కార్యక్రమం చేశారో అటువంటి మహా నిరసన కార్యక్రమం వేలాది మంది యువతి యువకులతోటి జరపబోతూ ఉన్నాం. దీనికి సిపిఎం పార్టీ సంపూర్ణమైనటువంటి
మద్దతు తెలియజేస్తూ ఉన్నది. హోదాతోటి ఎన్నెన్ని నాబాలో ఈ సిన్నోడు గతంలోని చెప్పి నోరు అరిగిపోయింది. కంపెనీలు ఎట్నోళ్ళకి బంపర్ ఆఫర్ నాటి రాయితీలు, దాంతో ఉద్యోగాలు, మంచి ఫ్యూచర్ ఉందని నెక్కలు కట్టి చెప్పినాం. ఈ ఉద్యమంలోకి వెళ్ళొద్దని పసుపు పార్టీ, కమలం పార్టీలు అంటున్నాయి. వాళ్ళు కలిసొత్తే కేంద్రానికి తెలిసొస్తాదని విపక్షాలు అంటుంటే ఇదో రాజకీయ డ్రామా అని కొట్టిపారేస్తున్నాయి అధికార పక్షాలు. ప్రత్యేక హోదా మీద వైకాపా ఓలు, ఎర్ర పార్టీ ఓలు సెంట్రో స్టేటోల్ని చెడుగుడాడేస్తున్నారు. కొవ్వొత్తులతోటి కాగడాలతోటి 26వ తారీఖున ఒక్కరోజే గొంతెత్తరిత్తి అయిపోద్దేటి. జల్లికట్టు నాటి పట్టు హోదా ఉద్యమంలో ఉంటుందా? అంతటి తెగింపు ఉందంతవా? ఉంటే చిన్నోడికి ఆనందమే, జనానికి మహానందం. అందరం కలిసి పోరాడితే కేంద్రమోడు ఇవ్వక సత్తడేటి. ప్రజాస్వామ్యంలోని ప్రజల తీర్పు కంట ఎవడి తీర్పైనా ఎందుకు పనికొత్తది? ప్రత్యేక హోదా మీద ప్రతి ఓలు గొంతెత్తాల. గొంతు నొక్కియడానికి పాలకులు ప్రయత్నిస్తే మన కంటిని మనమే పొడుచుకున్నట్టు. ప్రత్యేక హోదా జిందాబాద్, ప్రత్యేక హోదా వర్ధిల్లాలి, ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని అందరం జై ఆంధ్రప్రదేశ్కి జేజేలు కొడదాం.